హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ మెత్తటి పకోడా, అదేనండి సాఫ్ట్ పకోడా. వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఈ సాఫ్ట్ పకోడా తింటే గన దాని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఆయిల్ పీల్చకుండా చాలా పర్ఫెక్ట్గా 10 నిమిషాలతో ఈ స్నాక్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపించబోతున్నాను. అస్సలు చేయటం చేత కాని వాళ్ళు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈజీగా చేసేయచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్దానండి. ముందుగా ఒక బౌల్ తీసేసుకోండి పిండి కలుపుకోవడం కోసం అని చెప్పేసి. ఇందులో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని యాడ్ చేసేసుకోండి. మెత్తటి పకోడాకి ఇలా చిన్న ముక్కలు అయితేనే చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 5 పచ్చిమిరకాయలని ఎంత వీలైతే అంత సన్నగా ఇలా తరిగి యాడ్ చేసేసుకోండి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 ఇంచ అల్లం ముక్కని మీకు చూస్తున్నట్టు చాలా సన్నగా తరిగి యాడ్ చేయండి. అస్సలు స్కిప్ చేయొద్దు అల్లం అనేది. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కడిగి శుభ్రంగా తరిగి పెట్టుకున్నది యాడ్ చేసేసుకోండి. కొంచెం ఉప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. ఉప్పు అనేది పెద్దగా పట్టదు శనగపిండి ఐటమ్స్కి. ఇప్పుడు దాన్ని మొత్తం కలిసేలాగా ఉల్లిగడ్డల నుంచి వాటర్ వచ్చేటట్టు నేను చూపిస్తున్నట్టు పిండుతూ కలుపుకోండి. చూడండి, ఇలా పిండుతూ కలపడం వల్ల వాటర్ అనేవి బయటకు వస్తాయి. ఇప్పుడు ట్యాప్ చేసి బాగా ఒక కప్ ఫుల్గా శనగపిండి యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి. ఈ బియ్యం పిండి వల్ల పైన పొర అనేది కాస్త క్రిస్పీగా వచ్చింది. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సోడా ఉప్పు యాడ్ చేయండి. ఎక్కువ యాడ్ చేస్తే ఆయిల్ పీల్చేసిద్ది. యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా ఆ ఆనియన్స్లోకి వచ్చి వాటరు శనగపిండికి పట్టేలాగా కలుపుకోండి. అలా కలిపిన తర్వాత వాటర్ అనేది కొంచెం కొంచెంగా పోస్తూ ఉండలు అనేవి ఎక్కడ లేకుండా సెమీ థిక్ బ్యాటర్ అనేది వచ్చేటట్టు చూసుకొని కలుపుకోవాలి. అసలు ఉండలు లేకుండా బాగా ఫస్ట్ కలుపుకొని ఇంకా ఉండలన్నీ పోయిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు చూసుకోండి. ఎక్కువగా జావుగా ఉంటే పిండి కనుక ఆయిల్ పీల్చేస్తుంది. అలానే గట్టిగా ఉంటేనే పిండి లోపల ఉడకదు. ఇలా ఎప్పుడైతే కలిపారో అలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా బీట్ చేయండి. ఇది మాత్రం కంపల్సరీ బీట్ చేయడం అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా బీట్ చేసి పక్కన చేసేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేట్ చేసుకొని ఆయిల్ ఒకసారి కొంచెం వేసి చూడండి ఆయిల్ బాగా హీట్ అయిందా లేదా అని చెప్పేసి. వేసిన తర్వాత కొంచెం కొంచెంగా పకోడీలు వేసేసుకోవడమే. అలానే ఫుల్గా వేయకుండా బాగా అవి తిరగటానికి వీలుగా ఉండే విధంగా చూసుకొని కళాయికి సరిపడా వేసేసుకోవాలి. వీటిని మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు దాకా కనుక వీడియో చూస్తుంటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి చక్కగా వేగిపోతున్నాయి కదా. మరీ ఎర్రగా వచ్చిందా కాకుండా కొంచెం లైట్గా నేను చూపిస్తున్నట్లు ఈ కలర్లో వచ్చినప్పుడే తీసేసుకోండి. ఆయిల్ అనేది అస్సలు పీల్చవు. నేను చెప్పిన ప్రాసెస్ కనుక ఫాలో అయిపోతే మాత్రం ఆయిల్ పీల్చకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చూడండి ఈ కలర్ తోటి తీసేసి పక్కన చేసేసుకోండి. అలాగే మిగిలిన పిండి అంతా కూడా చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సాయంత్రం పూట చాలా బాగుంటాయి. 10 నిమిషాల్లో ఈ స్నాక్ రెడీ అయిపోతుంది. ఇంట్లో ఎవరైనా అడిగినప్పుడు ఇలాంటి ఈజీ రెసిపీస్ 10 నిమిషాల్లో అయిపోయి చేసి కనుక ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, నచ్చిందా? మరి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.